మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 8వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఎదుర్కోల ఉత్సవం, అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాలయం కార్యనిర్వహణాధికారి జి నారాయణ, శివాలయం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మీ రాధిక మురళి దంపతులు, ధర్మకర్తలు కొల్లి ముసలారెడ్డి, కొల్లి వెంకట బాబురావు, రేఖా వకుళాదేవి, అద్దంకి వెంకటేశ్వర్లు, నక్కా సామ్రాజ్యం, జంపన చిన్నమ్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అర్చక స్వామి తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ అర్చకులు స్వామివారి సేవలో ఉన్నారు. అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం గురించి మంగళగిరి టైమ్స్కు వివరించారు. ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మన మంగళగిరిలో టైమ్స్ ఛానల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వారికి ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ టైమ్స్ ఛానల్ వారికి కూడా అభినందనలు. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. 50 మంది భక్త మహాశైలుకు తెలియజేయటం ఏమనగా, మన మంగళగిరిలో వేయించేసి ఉన్న 2 దివ్యస్నాలయాల్లో మధ్యలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగినది, అది పవిత్రమైనది, పురాతనమైనది శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకొని 8/3/2024 శుక్రవారం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకి, దాతలకి నిత్యాభిషేకములు, పలరస పంచామృతాభిషేకములు జరుగుతాయి. తదుపరి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకి అల్పహార ప్రసాదములు, అన్నదాన ప్రసాదములు కూడా వితరణ జరుగుతూ ఉంటుంది. అదే మరో విశేషం, మహాశివరాత్రి నాడు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లక్ష్మీ గణపతి సహిత మహారుద్ర అఘోర పాశుపత మృత్యుంజయ సహిత దక్షిణామూర్తి స్వర్ణాకర్షణ కాళభైరవుడు నవగ్రహాలు శాంతి మహాయజ్ఞం జరుగుతుంది. మహాహోమము అంటే ఏమిటి అంటే, ఈ మహాహోమంలో కిందటి సంవత్సరం, అంతకుముందు సంవత్సరము జరుపుకున్న వాళ్ళకి ఎన్నో లక్షలు శాంతులు పూజలు చేసినా జరగని పని ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి సత్ఫలితాలు పొందారు. కాబట్టి ఈ స్వర్ణాకర్షణ భైరవుడు ఏ హోమం ఎందుకు చూస్తున్నామంటే, గత 30 ఏళ్ల నుంచి కూడా చాలామంది మేము వస్తూ ఉంటున్నారు కానీ ఎవరూ మధ్యలో విఘ్నం లేకుండా వస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇందులో వస్తున్నారంటే ఆ ఫలితము భగవంతుడు ఉన్నాడా లేడా అన్న నమ్మకం కాదు, సాక్ష్యం కావాలి. మేము చేసే పూజలు కానీ, ఏదైనా మంత్రం కానీ, జ్యోతిష్యంలో కానీ నమ్మకం ఉంది. 10 సార్లు మీకు పరిచయం అయితే నమ్మకం వస్తుంది. నమ్మకం కాదు, తల్లిదండ్రులు పూజ చేస్తే, తాతలు చేస్తే వాళ్ళ యొక్క విశ్వాసంతో మనం నమ్మకంతో చేస్తాము. కానీ ఇక్కడ సాక్ష్యంతో జరిగేది. ఈ కాళభైరవ హోమం చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. ఏ భగవంతుడిని ఏ కార్యక్రమం పూజ చేస్తే ఫలితం వస్తే అప్పుడు భగవంతుడి యొక్క మంత్రబలము, దైవబలం ఉన్నట్లు. ఆ విధానంగా ఈ కాళభైరుడి యొక్క హోమం వల్ల ఏంటంటే ఫలితము, నష్టపోయిన ద్రవ్యము, నష్టపోయిన ఆనందాన్ని, నష్టపోయిన శాంతిని, నష్టపోయిన యొక్క బంధువర్గాదులతో ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ సానుకూలంగా చేసేది, ప్రతికూలాన్ని మళ్ళీ సానుకూలంగా చేసేది. పోయిన శాంతి, పోయిన ప్రశాంతత కోల్పోయిన వాళ్ళు, ఈతి బాధలు, ఆర్థిక సమస్యలతో ఉండి అనేక రుణ బాధలతో ద్రవ్యం ఇచ్చి రాకపోవటం వల్ల అటువంటి సమస్యలకి పరిష్కారం, పోయిన సొమ్ముని, పోయిన ఆనందాన్ని పంచుకునే శక్తి ఒక్క కాళభైరుడికే ఉంది. ఈ భూచక్రాన్ని మళ్ళీ వినుతిప్పుకునే శక్తి ఒక స్వర్ణాకృష్ణ భైరవికి ఉంది. కాబట్టి కొంతమంది భగవంతుడు ఉన్నాడా లేడా, పూజలు ఉన్నాయా లేదా, ఈ చాందస్తాలు ఎన్నో లక్షలు పెట్టాము, శాంతులు పెట్టాము, జాతక ఫలితాలు తెలిసిని తెలియని ఉన్నవాళ్ళు కూడా ఇదే ఒక సన్మార్గం. అలాంటి వారు జాతకంతో పనిలేదు. ఎందుకంటే ఈ యొక్క స్వర్ణాకృష్ణ భైరవ ఎటువంటిదంటే సార్, ఇప్పుడు మనం హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, ఒక్కొక్క ట్రీట్మెంట్గా ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. తలకొస్తే బ్రెయిన్ స్పెషలిస్టు, హార్ట్ వస్తే హార్ట్ స్పెషలిస్టు, ఎలా ఉంటాడో అన్నిటికీ సంబంధించిన వాడు ఒక స్వర్ణాకర్షణ కాళభైరుడు. ఎవరికి ఏ సమస్య ఉందో వాళ్ళ జాతకం చూడక్కర్లా, ఆ సమస్య కానీ వాళ్ళ యొక్క మనసులో ఉన్న సంకల్ప బలంతో అది నిర్విఘ్నంగా అసాధ్య కార్యాలు సుసాధ్యంగా జరుగుతుందని చెప్పబడుతుంది మరొక్కసారి. కాబట్టి స్వర్ణాకృష్ణ కాళభైరవ హోమాన్ని పాల్గొనేవారే కాకుండా అందరూ వీక్షించాలి, తరించవచ్చు. అండి గోత్రం పేర్లు ఇచ్చి పాల్గొనేవాళ్ళు దేవాలయాలు సంప్రదించవచ్చు. అలాగే ఆ మహాశివరాత్రి అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి స్వామివారు లింగోద్భవకాలంలో భూలోకంలో పైనుంచి ఉద్భవించారు. కాబట్టి ఆ ఉద్భవించిన సమయంలో ఈ మల్లేశ్వర స్వామికి పంచామృత స్నానాభిషేకములు, తదుపరి 1 గంట దగ్గర నుంచి శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం. ఎందుకంటే ఒక్కటి గమనించండి, లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తే
ఆ అభిషేకం కానీ శివపార్వతుల కళ్యాణం చూస్తే మనకి అకాల ప్రమాదాలు తప్పిపోతాయి. ఎందుకంటే అధికారులు ఉంటారు, అనధికారులు ఉంటారు. అధికారం ద్రవ్యము ఏది శాశ్వతం కాదు. అనిత్యం అధ్రువం దేహం అనాధారం రసోద్భవం. మనం రాత్రి భోంచేస్తే పొద్దున జీర్ణమవుతుంది. అనాధారం రసోద్భవం. మన ద్రవ్యం కూడా అంతే. ఇవాళ ఉన్న పదవి రేపు లేకపోవచ్చు. రేపు మనం ఉంటామన్న నమ్మకం లేదు. పుట్టేటప్పుడు మనం కలిసి పుట్టము, పోయేటప్పుడు కలిసిపోము. మన అవయవాలే మనకి సహకరించవు. మన దగ్ధమైపోతే దహనంలో కణంలో చేసేటప్పుడు దేనికి దానికి డివైడ్ అయిపోతే తెలుసు కదా. అలాంటప్పుడు నా వాళ్ళు, నా బిడ్డలు నా కార్యక్రమాలు చేయలేదు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేదు, మదన పడుతూ అకాల మరణం చెందిన వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ ఉంటే అప్పుడు రుద్రభూమిలో స్వామివారిచి నేను ఉన్నానరా అనే మహాదేవుడు ఆ రోజు ఉద్భవించి స్వామివారిని కొలిచిన వారికి అకాల ప్రమాదాలు రాకుండా, ఒకవేళ వారి పూర్ణాయుద్ధాయంతో మరణించినా కానీ వాళ్ళు చేయరాని పనులు, కార్య సాధనలు, ఏదైనా రుణం ఇవ్వాలన్నా, రుణం పుచ్చుకోవాలన్నా ఆ రుణ విముక్తి తన బిడ్డలకి వంశోద్ధారణకి సద్బుద్ధి కలిగించి వాటి యొక్క కార్యాలను కూడా నిర్విఘ్నంగా చేస్తాడు. మనం చేయలేని పనులు ఉంటాయి. రేపు మరణిస్తామని మనకు తెలియదు. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మిన్నిచ్చి మీద పడితే ఏ డబ్బుతో కొంటారు, ఏ అధికారం వస్తారు, ఏ జనం వస్తారు. ప్రమాదం వస్తేనే వీళ్ళంతా స్పందించేది. ఆ స్పందనకి ముందుగా నాంది అన్నమాట నేను చెప్పేది. ప్రమాదం వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ప్రమాదం రాకుండా స్పందించేవాడు మా శంకరయ్య. కాబట్టి మనం ఎన్నో కోట్లు సంపాదిస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో కోటీశ్వరుడు అంటే ఈ ఈశ్వరుడే. ఎందుకంటే అమరుడు మరణం లేనివాడు కాబట్టి ఆయనే కోటీశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వరుని ఆరాధన చేసుకున్న వారందరికీ ఈ దర్శన భాగ్యం, ఈ పిల్లా పాపలు కుటుంబంగా చల్లగా ఉండాలని అర్చక పర్యవేక్షక పురోహితుడిగా శ్యామసుందర శాస్త్రిగా, నేటి ప్రధాన అర్చకులైన మహేష్ శర్మగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి, పత్రికా విలేకరులకు కూడా నేను కృతజ్ఞతాభినందనములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రానివారు కూడా ఈ ప్రసారణ అందజేస్తున్నందుకు వారి మరీ అభినందనలు, ఆశీస్సులు అందజేస్తూ అందరికీ శుభాకాంక్షలతో మీ శ్యామసుందర శాస్త్రిగా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ.